హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వశ్విత వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈ ఈ వీడియో ఏంటంటే, ఇది వీడియోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలి మీకు. అందరూ వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఈ వీడియో ఏంటంటే, మేము అబుదాబీలో ఒక టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో హిందూ టెంపుల్, అబుదాబీలో హిందూ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళే ముందు అట్లా వ్యూ చూపిస్తున్నాను పక్కన. అండ్ హియర్ కమ్స్ ఒకటి పైనాపిల్ బిల్డింగ్. చాలా బాగుంది బిల్డింగ్ చూడడానికి. అండ్ నాకు కనిపించిన వ్యూస్ అన్నీ నేను క్యాప్చర్ చేస్తున్నాను మొబైల్లో. నాతో పాటు మీరు మిస్ అవ్వద్దు అని చెప్పేసి మీకు చూపిద్దామని నేను క్యాప్చర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మూవీ షూటింగ్స్ అవుతూ ఉంటాయంటే ఈ బ్రిడ్జ్ దగ్గర. సాహో షూటింగ్ ఇక్కడనే అయ్యింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ అండ్ దాని పక్కన ఉన్న బ్రిడ్జ్ దగ్గర కూడా షూటింగ్స్ అవుతూ ఉంటాయంట మూవీవి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అతను. అసలు ఎండ రోజు చాలా అంటే చాలా ఎండ ఉంది ఫుల్. ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉంది, ఖలీఫా యూనివర్సిటీ అని. వీకెండ్ ఏదని బయటికి వెళ్తే అసలు ఎండ మామూలుగా కొట్టలేదు ఆ రోజైతే, బీభత్సం. అండ్ హియర్ కమ్స్ అవర్ కాయిన్ బిల్డింగ్. చాలా బాగుంది కాయిన్ బిల్డింగ్. ఇక్కడ కూడా మూవీ షూటింగ్స్ అవుతూ ఉంటాయంట. చూడ్డానికి అయితే చాలా బాగుంది బిల్డింగ్, కాయిన్ బిల్డింగ్. ఎస్, వీఆర్ నియర్ టు ద టెంపుల్. వచ్చేసాం టెంపుల్కి. వెరీ ఎగ్జైటెడ్ టెంపుల్కి వెళ్ళాలని. నేను మా హస్బెండ్కి అదే చెప్పాను, వచ్చిన వెంటనే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాలని. బట్ వచ్చినప్పటి నుంచి అతనికి వీక్ ఆఫ్ దొరకలేదు అనమాట. సో దొరికిన వీక్ ఆఫ్ రోజు టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఏంటంటే కార్ పార్కింగ్. ఇక్కడ పడితే అక్కడ మనం కార్ పార్కింగ్ చేయలేమండి. సో మాకు ఒక దొరికిన స్పేస్లో మేము చేసేసాం. బట్ అసలు దొరకలేదు, ఎంత వెతికాం తెలుసా మేము కార్ పార్కింగ్ కోసం. సో ఫైనల్లీ కార్ పార్క్ చేసేసి ఎక్కడ పడితే అక్కడ చేస్తే ఫైన్ వేస్తారనమాట. దానికి ఒక సపరేట్ స్పేస్ ఉంటుంది. ఆ ప్లేసెస్లోనే మేము పెట్టేసి వెళ్ళిపోయాము. ఇంకా రోజు వీకెండ్ కాబట్టి ఫుల్ పబ్లిక్. టెంపుల్ దగ్గర, బయట, లోపల, చెకింగ్ దగ్గర ఎక్కడ చూసినా పబ్లికే కనిపిస్తున్నారు అక్కడ. సో మేము లోపలికి ఎంట్రీ అయిపోయాం టెంపుల్ లోపలికి. అండ్ హియర్ కమ్స్ టెంపుల్. లోపలికి వచ్చేసి ఎంట్రీ అయ్యి అక్కడ షూ ర్యాక్లో చెప్పులు అవన్నీ అక్కడ షూస్ పెట్టేసి లోపలికి వచ్చాము. సో ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే టెంపుల్లో అంత ఎండలో కూడా అక్కడ అసలు కాలు కాలడం లేదు ఆ బండల మీద నడుస్తుంటే. చాలా కూల్ ఉంది. ఆ మార్బుల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్బుల్ చూసాను నేను. అంత ఎండలో కూడా నడుస్తుంటే చల్లగా అనిపించింది. సో బాగుంది అది అనేది, నాకు నచ్చింది అక్కడ అది. అండ్ టెంపుల్ చూడండి ఎంత బాగుందో అసలు. అండ్ టెంపుల్ లోపలికి వీడియోస్, ఫొటోస్ నాట్ అలౌడ్ లోపల. సో మేము అయినా కొంచెం ట్రై చేశాను మీకు చూపిద్దామని. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీశాను బట్ లోపల అంతా తీయనీయలేదు వాళ్ళు. చాలా బాగుంది టెంపుల్. యాక్చువల్గా 2022లో నేను విజిట్కి వచ్చేప్పుడు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో నేను అనుకున్నాను బ్యాడ్ లక్, టెంపుల్కి విజిట్ అవ్వలేను కావచ్చులే అని అనుకున్నాను అనమాట. బట్ దేవుడు నన్ను మళ్ళీ ఇయర్లో రప్పించుకొని దర్శనం ఇప్పించాడు. ఇట్స్ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ మీ. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ గంగా హారతి ఇస్తారంట ఈవినింగ్ టైంలో. సో దానికి స్పెషల్గా టికెట్స్ బుక్ చేసుకోవాలి ముందుగానే మనం. సో ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది గంగా హారతి ఇచ్చే ఛాన్స్. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే పబ్లిక్ విజిట్కి వస్తారో చూడడానికి, మనం అక్కడ కూర్చొని దర్శనం చేసుకోవచ్చు హారతిని. సో నైస్, బాగుంది. నాకు మంచిగా అనిపించింది అది వింటుంటే. సో నేను అనుకున్నాను అనమాట ఒకసారి ఈవినింగ్ టైంలో కూడా విజిట్ అవుతే బాగుంటుందని. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుంది సినారియో ఇక్కడ. చాలా బాగుంది అసలు. పక్కన వాటర్ ఫాల్స్ అది బాబా. అక్కడ ఎక్కడ నడిచినా కూడా మాకు కాలు అనేది కాలడం లేదు, అంత బాగుంది ఆ ఏరియా అంతా. అసలు మంచిగా ఉంది, బాగా గుడ్ థాట్ తోటి కన్స్ట్రక్షన్ చేశారనిపించింది. అండ్ కింద కూడా మనకి ఏంటంటే అభిషేకం చేయించుకోవాలనుకున్న, అర్చన చేయించుకోవాలనుకున్న మనం కిందికి వచ్చి దేవుడికి దర్శనం చేసుకొని అక్కడ పక్కన అభిషేకం, అర్చన రెండు ఉంటాయి అన్నమాట పూజ చేసేది. సో ఇక్కడ మనం అది చేయించుకోవచ్చు. ఇది కూడా బాగుంది ఇక్కడ. అండ్ బయటికి వెళ్ళిపోయాము. అక్కడ కొన్ని పిక్స్ తీసుకొని వీడియోస్ తీసుకున్నాం. అండ్ కొంచెం పక్కన మనకు ఏంటంటే టెంపుల్ దర్శనం అయ్యాక కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి
ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అక్కడ కొనుక్కోవచ్చు మనము. టిఫిన్స్ కానీ లంచ్ కానీ చేయాలనుకుంటే పక్కన చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న వస్తువులు లైక్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఈ షాపింగ్ చేయొచ్చు ఇక్కడ. బాగుంది ఇక్కడ ఇది కూడా. అండ్ ఐడల్ చాలా బాగుంది గుడి, ఇది ఐడల్ అబుదాబి మందిర్ అని బాగుంది. హియర్ కమ్స్ టెంపుల్. కళ్ళకి ఎంత బాగా అనిపించిందో అసలు చూడడానికి, చాలా బాగుంది టెంపుల్. సో అలా టెంపుల్ దర్శనం అయిపోగానే బయటకు వచ్చేసాం. సో బయటికి వచ్చేసి కింద ప్రసాదం ఇస్తున్నారని చెప్పేసి కిందికి వెళ్ళి ప్రసాదం తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని వెళ్ళిపోయామన్నమాట మా కార్ స్పేస్కి. అండ్ వెళ్తుంటే మా బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇవన్నీ విల్లాస్ అంటే మనకు హైదరాబాద్లో ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి కదా, సో అలా అనమాట. బట్ అక్కడ పేరు ఏంటని విల్లాస్ అని పిలుస్తున్నారు వీటిని. కానీ అక్కడ ఇంటింటికి ముంగట కార్ పార్కింగ్కి టెంట్ కట్టారు. అంటే వెహికల్స్ ఖరాబ్ అవ్వద్దు అని చెప్పేసి బాగుంది అట్లా ఐడియా. మనం నార్మల్గా అయితే రేకులతో షెడ్ వేసుకుంటాం కానీ అట్లా టెంట్ టైప్ బాగుంది. అండ్ ఇక్కడ ఖర్జూర్ చెట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ అందరి ఇళ్ళలో పెంచుకుంటారంట ఇక్కడ. అవి రోడ్ మీద కూడా ఇక్కడ పడితే అక్కడ అవి ఖర్జూర్ చెట్లు కనిపిస్తూనే ఉన్నాయి మనకు. ఎస్. అండ్ మా రూమ్కి మేము వెళ్ళిపోతున్నాం రిటర్న్. సో అక్కడక్కడ సైడ్స్కి నాకు అనిపించిన వ్యూ అంతా నేను రికార్డ్ చేశాను, మీతో షేర్ చేసుకుందామని. ఎస్, హియర్ కమ్స్ మై హస్బెండ్. అండ్ ఇదంతా కొంచెం ఎడారిలాగా అనిపించింది చూడగానే. అండ్ ఇదొకటి బ్యూటిఫుల్ థింగ్ చెప్పాలి. ఇది స్కూల్ అండి. అసలు నార్మల్గా స్కూల్స్లో మనం లోపలనే ఆర్ట్ పెయింటింగ్స్ చూసాము. బట్ ఇక్కడ స్కూల్కి బయట కూడా ఆర్ట్ పెయింటింగ్స్ భలే అనిపించింది. ఇది బాగుంది. అండ్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎవరైనా కావాలంటే కూడా చేసుకోవచ్చు అట్లా పెయింటింగ్స్ బయట. అండ్ అక్కడ పక్కన ప్లే గ్రౌండ్ ఏరియా అంతా బాగుంది స్కూల్ పక్కన. అది నేను క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ మేము పెట్రోల్ బంక్కి వచ్చాము. సో ఇక్కడ చూడండి స్టోర్స్ ఎంత బాగున్నాయో అసలు. సూపర్ మార్కెట్ టైప్ మన హైదరాబాద్లో చిన్న సూపర్ మార్కెట్ ఉంటుంది, చిన్నపాటి సూపర్ మార్కెట్ అంటాం కదా, అలా ఉందన్నమాట. ప్రతి ఒక్క పెట్రోల్ బంక్లో ఇలాంటి అన్నీ నార్మల్. అండ్ అయిపోయాక మేము కొంచెం బ్రంచ్ చేసాం. బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కలిపి బ్రంచ్ అయిపోయింది మాది అక్కడ. అండ్ ఇది వన్ ఆఫ్ ద బీచ్ ఆఫ్ అబుదాబి అంట. సో అబుదాబిలో చాలా బీచెస్ ఉన్నాయని విన్నాను, బట్ ఇది వన్ ఆఫ్ ద స్మాల్ బీచ్ అనుకుంటా. అండ్ ఇక్కడ పోర్ట్ టైప్ ఉంది. ఎస్. అండ్ హియర్ కమ్స్ వన్ మోర్ థింగ్, అబుదాబి మ్యూజియం. మీకు వెనుక కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అబుదాబి మ్యూజియం అన్నమాట. యా, నా ఫోన్ కొంచెం అది బాగా జూమ్ చేస్తున్నసరికి మీకు కనిపిస్తుందో లేదో క్లియర్గా. యా. అండ్ ఈ వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో బిల్డింగ్స్ అసలు. బా, ఇట్లా దూరం నుంచి చూస్తుంటే అసలు అవి ఆకాశం తాకుతున్నట్టుగా అనిపిస్తున్నాయి బిల్డింగ్స్ అవి. అక్కడ కొన్ని బిల్డింగ్స్ లాగా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది చూడ్డానికి. అసలు అక్కడ ఏసీ లేకపోతే మాత్రం, ఇక్కడ ఏసీ లేకపోతే మాత్రం ఉండలేమండి. అంత ఎండ. ఒక 2 మినిట్స్ బయటికి వచ్చి లోపల కూర్చున్నా కూడా హీట్నెస్ అనేది పోవట్లేదు. అంత ఎండ ఉంది, హ్యూమిడిటీ చాలా అనిపించింది. చూడండి వ్యూ ఎంత బాగుంది బిల్డింగ్స్ది. అండ్ ఇది వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ టనెల్ అంట అబుదాబిలో. ఆ టనెల్లో నుంచి వెళ్తున్నాం మేము. మా అన్నయ్య అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టనెల్ గురించి, అది ఇది అని. సో చాలా బాగా అనిపించింది, టనెల్ కూడా బాగుంది. సో కొత్తగా ఒక ప్లేస్ చూసినట్టుగా ఉండేది. సో నాకు తెలిసినే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇది అబుదాబి బస్ స్టాండ్ అనమాట. మనకు జేబీఎస్ ఎలానో హైదరాబాద్లో జూబ్లీ బస్ స్టాండ్, సో ఇక్కడ అబుదాబి బస్ స్టాండ్ అనమాట ఇది. సో అయిపోయాక కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. అవన్నీ పోస్ట్ చేయలేకపోయాను ఇన్స్టాగ్రామ్లో. వీడియో అప్లోడ్ అయినాక చేద్దామని ఆగానమాట. సో మీకు నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బై బాయ్.